వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. మీరందరూ బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను. హ్యాపీ సాటర్డే అండి. ఈరోజు ఇప్పుడే పూజ అయ్యింది, సింపుల్గా చేసుకున్నాను, చూపిస్తాను. అది కూడా ప్రతి శనివారము ఎదురు చూస్తూ ఉంటాను, తులసాకు వస్తుందేమో తీసుకుందాం. నేను లోపల ఉన్నప్పుడు స్నానానికి వెళ్ళినప్పుడు తప్ప ఇంకెప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఆ రోజు నా అదృష్టంగా పూలు లేవు కదా అని వెయిట్ చేస్తా అంటే ఎట్లా తులసాకు పూలు 2 దొరికాయి. ఇంకా శనివారం కాబట్టి తులసి పూలు పెట్టి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని అయితే మొక్కినాము. ఆ వెంకటేశ్వర స్వామి మీరందరినీ కూడా చల్లగా చూడాలి, ఆ చల్లదనంలో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా సింపుల్గా అయితే పూజ చేస్తున్నాను. ఇంకో విషయం అండి, ఇది సాటర్డే కదా, సండే మా అంటే అయితే తీరిపోతుంది. ఇంకా మీదట మేము కూడా అన్ని పండుగలు అయితే చేసుకోవచ్చు. ఐ యామ్ హ్యాపీ. సింపుల్గా చేసుకున్నాను కదా, టిఫిన్ అయితే తినాలి. పిండి ఎత్తి బయట పెట్టిన. ఈరోజు రాయి జావ కాంచలేదు, లేట్ అయిపోయిందని మా వారు వెళ్ళిపోయాడు. ఈరోజు గుడికి వెళ్తాడు, పాదాల కాడికి. నేను వెళ్ళాలనుకుంటాను కానీ కుదిరేది లేదు. దోశ పోసుకొని తినాలి, తినేసి మళ్ళీ వంట చేయాలి. వెజిటేబుల్ రైస్ చేద్దామని అనుకుంటున్నా. మీరేం చేశారు ఫ్రెండ్స్? వంట పనులన్నీ అయిపోయిందా? టిఫిన్లు అయిపోయిందా? ఈరోజు లేట్ అయిపోయింది. ఇల్లు తుడిచి దీపాలు తోముదాం అనుకున్నాను కానీ తోమల టైం లేకుండా ఈరోజు మండే తోముదాంలే అనేసి. ఇంతకుముందు ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. ఆ పిండితో తయారు చేసిన దోశలే అండి. ఆ పిండితో ఇడ్లీ, దోశలు, ఉత్తప్పం, పొంగనాలు ఇలా ఎన్నో రకాలైన టిఫిన్లు అయితే తయారు చేసుకోవచ్చు. మనకి క్రిస్పీగా కావాలన్నా లేదా మెత్తగా కావాలన్నా కూడా దోశ పోసుకోవచ్చు. చూసారా, ఈ పెనం మీద పోసినా కూడా దోశ పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. నేనైతే బాగా ఆకలేస్తా ఉన్నింది ఆ రోజు. మామూలుగా 2 దోశలు తినేది, ఆ రోజు 3 దోశలు పోసుకొని అయితే తినేసాను. అది ఇష్టమైన కర్రీ ఉంటే మాటికి 3 కూడా తినేస్తాను. ఇంకా తినేసి కాసేపు అయితే రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయినాక టిఫిన్ ఇంకా వంట అయితే చేయాలి కదండి. మార్నింగ్ నుంచి ఇల్లు తుడుచుకొని దీపం పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా బిజీగా ఉంటుంది కదా మార్నింగు. ఇంకా టిఫిన్ తిని ఎక్కువసేపు అయితే టైం లేదండి. ఇంకా మా అబ్బాయికి క్యారీ ఇవ్వాలి కదా. ఏం చేశానో చూడండి ఫ్రెండ్స్. ఆలూ ఫ్రై ఫ్రెండ్స్. వీడియో అయితే షూట్ చేయాల, టైం అయిపోయిందని తొందరగా ఏం లేదు. ఆలు సన్నగా కట్ చేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర లేదు, మంచినపప్పు వేసి ఇంకా కరివేపాకు అది వేయాలి. ఇది లెమన్ రైస్కి నిమ్మకాయ పులుపు. అన్నం అయితే ఇప్పుడే అయ్యింది. ఇంకా అన్నం చల్లార్చి పులుసు అన్నం కలపాలి. టైం అయిపోయిందని హడావిడిగా ఇంకేం చేయాలో అర్థం కాకుండా లెమన్ రైస్ చేస్తాను. సింపుల్గానే చేస్తాను నేను లెమన్ రైసు. కొంచెమే కదా కాబట్టి ఆలు ఫ్రై అయ్యే లోపల లెమన్ రైస్ కలిపి క్యారీ వేసేవాలి. తర్వాత కలుస్తాను ఫ్రెండ్స్. టైం అయిపోయింది. మా అబ్బాయికి బాయ్. మా కోసం ఆ రోజు మధ్యాహ్నం సింపుల్ లంచ్ అయితే ఇదండి. టెంప్టీగా ఉంది కదండి. లెమన్ రైస్ అయితే కలర్ఫుల్గా లెమన్ రైసు, తర్వాత పెరుగన్నం, ఆలు రైస్ అయితే మా అబ్బాయికి క్యారీ కట్టేశాను. ఇంకా పోయి నేను క్యారీ కూడా ఇచ్చేసి రావాలి. తర్వాత కలుస్తానండి. ఆ రోజు అయితే ఏ వీడియో షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ వీడియో కంటిన్యూస్గా పెడుతున్నానండి. ఇది వచ్చి మండే వీడియో అండి. సాటర్డే వీడియో అయింది కదా, సండే కూడా ఏం తీయలేదు. ఇది సండే మధ్యాహ్నము రాగి సంగటి చేసి పాయా కర్రీ అయితే చేశాను. 3 ముద్దలు సంగటి చేసి 1.5 ముద్ద నేను మా వారు తిన్నాము. ఇంకా మా అబ్బాయి తినలేదు. ఇంకా 1.5 ముద్ద అలానే ఉనింది. దాన్ని ఏం చేస్తానంటే ముందు రోజు నైట్ వచ్చి, అంటే ఆదివారం నైట్ వచ్చి వాటర్ పోసి ఇలా పెట్టేస్తానన్నమాట. ముందు రోజు చేసినా కూడా సంగటి చూసారా ఎలా ఉందో, రాయిలాగుంది. దీన్ని ఇప్పుడు మనం టిఫిన్గా మార్చబోతాం అన్నమాట. తర్వాత మీరు ఎంతమంది ఈ విధంగా తింటారు తాగుతారు అని చెప్పండి. మేమైతే ఈ విధంగా సంగటి మిగిలితే ముందు రోజు వాటర్ పోసి పెట్టేసి ఈ విధంగా టిఫిన్ అయితే తింటామండి.
దీన్ని కొంతమంది పిసా చేస్తారు. అలాంటి సంగటి అయితే పనికిరాదు. ఈ విధంగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది తాగడానికి కూడా. ఇప్పుడు ఈ నీళ్ళైతే మనకి పనికిరావు. ఈ నీళ్ళు ముందు రోజు నైట్ కదా పోసి పెట్టాము. కాబట్టి ఈ నీళ్ళైతే ఇప్పుడు కింద పోసేస్తామన్నమాట. మీలో ఎంతమందికి ఈ మేమైతే సంగటి సద్ది అంటాము. మీరెంతమంది ఏమని పిలుస్తారో నాకు తెలీదు. మీరు తాగుతారా తాగరా కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారా నీళ్ళు వంపేసి వచ్చేసాను. ఇప్పుడు దీంట్లో పెరుగు పోసుకుంటున్నాను. మీ ఇష్టము, మీరు పెరుగు ఎక్కువ కూడా పోసుకోవచ్చు, తక్కువ పోసుకో. నేనైతే బాగా ఎక్కువే పోస్తాను. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. కొన్ని వాటర్ పోసుకొని బాగా ఉంటలు లేకుండా బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో ఉంటలుంటే తాగేటప్పుడు తగిలితే నచ్చదు. బాగా కలుపుకోండి. ఫస్ట్ కొన్ని వాటరే పోసి కూడా కలుపుకోవాలి. తర్వాత మితంగా మళ్ళీ వాటర్ పోసుకుందాం. దీంట్లో ఆనియన్స్ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. కానీ మా వారికి నచ్చదు. అందుకని నేను ఆనియన్స్ అయితే ఫస్ట్ వేయలేదు, తర్వాత వేస్తాను. నేనైతే ఆనియన్స్ వేసుకొని తాగుతాను. కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ వేయకుండా మా వారికి అయితే కలిపేద్దాము. ఇప్పుడు ఉంటలు లేకుండా బాగా కలిపేసిన తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ మీలో ఈ విధంగా సంగటి సద్ది తాగుతారో తాగరో నాకు కామెంట్ అయితే చేయండి. ఇది రాగి పిండి సంగటి అండి. కొంతమంది సద్ద పిండితో చేసుకుంటారు. మేమైతే రాగి పిండి సంగటి. ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. మరీ జారుగా ఉండకుండా, మరీ గట్టిగా ఉండకుండా మీడియంలో ఉండేట్టుగా, వీడియోలో చూపించే విధంగా ఉండేట్టుగా చూడండి. మనము తాగేదానికి వీలుగా ఉండాలి. మరీ పల్చగా ఉంటే కూడా అంత బాగుండదు. చూసారా, మళ్ళీ వాటర్ వేసాం కాబట్టి మధ్యలో ఏడైనా ఉంటలు తగులుతాయేమో అనేసి మళ్ళీ బాగా నలుపుతున్నాను. ఇప్పుడు మన సంగటి సద్ది రెడీ అయిపోయింది. ఇప్పుడు చేయి కడుక్కొని వస్తానండి. ఇప్పుడు మా వారికి అయితే ఇచ్చేద్దామండి. గ్లాస్లో పోసి ఎమ్మీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీని ముందర ఏ టిఫిన్ అయినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఇలా తాగితే చాలా బాగుంటుంది. గ్లాస్ ఫుల్గా పోయేసాను. అందుకే కొంచెం పోయేసి మా వారికి అయితే ఎత్తుకోబోయి ఇచ్చేసాను. మా వారైతే తాగుతున్నారు. ఇంతలో మా అబ్బాయికి యాపిల్ జ్యూస్ అయితే చేశానండి. తనకి మార్నింగ్ వచ్చి టిఫిను అలా ఇడ్లీ దోశ అలాంటివి ఎక్కువ తినడు, ఇష్టపడడు. అలా కాబట్టి నేను జ్యూసో లేదా యాపిల్ అలాంటివి ఇచ్చి పంపిస్తాను. సలాడ్ లాగా చేసి ఇచ్చి పంపిస్తాను. ఇంకా తనకైతే యాపిల్ జ్యూస్ అండి. ఏం లేదు, యాపిల్, చక్కెర, పాలు పోసి ఈ విధంగా జ్యూస్ చేస్తే మా అబ్బాయి అయితే తాగేస్తాడు. మా అబ్బాయి టిఫిన్ అయితే ఇది. ఇంకా మా వారికేమో రాగి సంగటి, మా అబ్బాయికేమో యాపిల్ జ్యూస్. ఇవంతా అయిపోయి వాళ్ళైతే కాలేజీకి వెళ్ళిపోయాడు. మా ఆయన అయితే బయట వెళ్ళాడు, వర్క్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు నా టైం అన్నమాట. అప్పుడు 8 అయ్యింది. టీ పెట్టుకొని తాగుతున్నాను. ఆ రోజు ఇంకైతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.